నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నగదు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. విధి నిర్వహణలో ఆయన సేవలు భేష్. గూడూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ అధికారి ఇలియాజ్ అహ్మద్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం రద్దు చేయాలి. గూడూరులోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చర్చించిన పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు, నాయకులు. బిడ్డకు తల్లిపాలు శ్రేష్టం. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడిన సిడిపిఓ విజయలక్ష్మి. రైతుల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పాల్గొని రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నగదు చెక్కు అందజేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నియోజకవర్గంలో అర్హులైన రైతులకు మంజూరైన 14,91,00,00,000 రూపాయల నగదు చెక్కును వారు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష ప్రసారాన్ని అక్కడ వారు తిలకించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులు పరిశీలించారు. ఏ పంటలు సాగు చేశారో రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు వంతున నగదు జమ చేయడం జరిగిందన్నారు. రెండో విడత అక్టోబర్, మూడో విడత నగదు జనవరిలో రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. వైకాపా పాలనలో రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. రైతుల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు. మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 22,212 మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి ఆర్థిక సాయం పడుతుంది. మొత్తం 14,91,31,000 రూపాయలు మన నియోజకవర్గంలో ఇస్తున్నాం. అలాగే మొదటి విడత ఈ నెల ఆగస్టు లో 7,000 రూపాయలు, అలాగే రెండో విడత అక్టోబర్ లో 7,000 రూపాయలు, అలాగే మూడో విడత జనవరిలో 6,000 రూపాయలు ఇస్తున్న సంగతి కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. ఈ రోజు పడే 7,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు ఈ రోజు ఇస్తున్నారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరులో దాదాపు 3,182 మందికి 3,40,00,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే చిట్టమూరులో 4,885 మందికి 3,03,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. చిలకూరులో 4,991 మందికి 3,12,00,000 ఇస్తా ఉన్నాం. కోట్లో దాదాపు 3,765 మందికి దాదాపు 2,50,00,000 ఇస్తున్నాం. వాకాల్లో 3,795 మందికి 2,55,00,000 ఇస్తా ఉన్నాం. మొత్తం కలిసి 14,09,30,000 రూపాయలు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇద్దరు కలిసి ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అయితే మీకు తెలుసు, బాబు గారు కూడా చెప్తా ఉన్నారు, ఎన్ని చేసినా కొత్త విషయాలు వచ్చినప్పుడు కొద్దిగా మనం కూడా ఏమార్పాటు పడతాం. దానికి ఎందుకు చెప్తున్నాడు ఆయన, పోయినసారి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు. ఎన్ని చేసినా, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏదో ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఓడించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండింది. గతంలో మనం ట్రాక్టర్లు ఇచ్చాం, ఎంత పరికరాలు ఇచ్చాం, తాగుపేరు పంటలు ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, ఏం కావాలంటే రైతులకు ఇచ్చాం. మీకు ఫుల్ పని
అంటే గతంలో కాదు 5 సంవత్సరాల ముందు మీరందరూ కూడా చాలా బిజీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏది బిజీ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. తర్వాత వచ్చిన గవర్నమెంట్లో మీరంతా ఫ్రీ, ఏం లేదు, అట్లీస్ట్ పోయి భూమిని కూడా చూసే పరిస్థితి కూడా లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ అందరి దయ వల్ల వచ్చిన తర్వాత ఖచ్చితంగా పని అయితే ఈ సంవత్సరం లేకుండా పోవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆధారపడింది రైతుల పైన. ఈరోజు రైతులే ఈ యొక్క దేశానికి శ్రీరామ రక్ష. వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఈ 4 ఏళ్ళు నోట్లో పోతున్నాయంటే అది రైతుల. ఇంకా మరి కొందరు మాట్లాడారు. వీరయ్యపాలెం విలేజ్ లో ప్రకాశం జిల్లాలో ఈ అన్నదాత సుఖీభావ ప్రోగ్రామ్ మీద ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ప్రోగ్రామ్ అక్కడ లాంచ్ చేశారు. అన్నదాత సుఖీభావలో ప్రభుత్వం నుంచి ఫార్మర్స్కి, ఎలిజిబుల్ ఫార్మర్స్కి 20,000 ఒక ఇయర్కి వస్తుంది. ఇది 3 ఇన్స్టాల్మెంట్కి వస్తుంది. సో దానికోసం ప్రతి ఈ మన గుడూరు డివిజన్లో చూస్తే ఈ ఇన్స్టాల్మెంట్కి 2 ఆగస్ట్కి గుడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 22,217 బెనిఫిషరీస్ ఉన్నాయో అన్నదాత సుఖీభావలో. సో వాళ్ళకి ఈరోజు డీబీటీతో డైరెక్ట్ మీ అకౌంట్లో డీబీటీతో డబ్బులు పడుతుంది. ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ అది ప్రభుత్వం నుంచి ఒక మంచి ఫార్మర్స్కి సపోర్ట్ చేయడానికి ఒక మంచి ప్రోగ్రామ్. సో ఇది ఖచ్చితంగా ఎవరెవరి దగ్గర వాళ్ళకి ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఇష్యూ ఉంటే అది కూడా ఈరోజు ఇక్కడ మనం నోట్ చేసాము. అది ఖచ్చితంగా త్వరగా మనం రిజల్వ్ చేస్తాము. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సొసైటీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, నాయకులు సేలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిని శ్రీనివాసులు, బుల్లి చెంచరామయ్య, వెంకటేశ్వర రాజు, దువ్వూరు రాజశేఖర రెడ్డి, భాస్కర్ రెడ్డి, మసూదన్ రెడ్డి, కిషోర్ నాయుడు, రహీం, ఆటంబేటి శివకుమార్, మట్టం శ్రావణి, బొండాల లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. కార్యాధ్యక్షాపరుడు ఇలియాజ్ అహ్మద్ అని చిలకూరు మండలంలో మంచి పేరు తెచ్చుకుని రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందడం సంతోషదాయకమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో ఆయన పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. చిలకూరు మండలంలో ఏఈగా పనిచేసిన ఇలియాజ్ అహ్మద్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో పంచాయతీరాజ్ డి శ్రీనివాసరావు అధ్యక్షతన సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు ఆయనకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇలియాజ్ అహ్మద్ వృత్తిలో నిబద్ధతగా ఉండేవారన్నారు. ఆయన సేవలకు రాష్ట్ర స్థాయిలో అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేశారు. వారి సోదరులు రియాజ్ అహ్మద్ తమతో సోదర భావంతో మెలుగుతారని, ఎన్ని పనులు ఉన్నా కుటుంబ ఫంక్షన్ గా భావించి బెంగళూరు నుండి రావడం జరిగిందని ఆయన వివరించారు. మాట్లాడే పరిస్థితి కాదు, సొంత కుటుంబంలో మా అన్నకు మన బంధువులతో జరిగిన ఫంక్షన్గా ఉంది. ఈ ఫంక్షన్లో చూస్తామంటే మా ఇలియాజ్ గారి బిడ్డలు, వాళ్ళ అల్లుళ్ళు ఇలాగా చాలా ఆప్యాయంగా ఉండడం నేను చాలా సంతోషం. తండ్రిని కంటికి రెప్పలాగా ఈరోజు కూడా ఉన్నారంటే ఈ కాలంలో అటువంటి బిడ్డలు ఉండడం ఆయన అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. మంచి బిడ్డల కన్నా కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మా రియాజ్ గారు కూడా అందరికీ అభిమానం సార్. గూడూరులో ఇప్పుడు గారు వాళ్ళ ముగ్గురు తమ్ముడు ఫేస్ ఒకే ఎప్పుడు నవ్వుతుంటారు. నేను అది తెలిసి మా రియాజ్ గారు మామూలు ఇంతవరకు నేను కోపం కూడా ఏమి చూడాలి, ఎప్పుడు నవ్వుతాను, ఏం చెప్పినా నమ్మకాలు ఉంటారు. అట్లాగే మా రియాజ్ గారు నా దగ్గర చిలకూరులో ఉన్నారు. ఏ పని చెప్పినా అది అయిపోయి చేస్తాం సార్. అందరూ అది జరగదు నాకు తెలియదు, కానీ ఎప్పుడు నో అని మాత్రం నేను చెప్పుకున్న వాడికి ఇప్పుడు దాకా కూడా నో అనేటువంటి మాట కూడా ఇప్పుడు కూడా ఇలాంటి గారు నోటు పెట్టడం కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో ఒక ముస్లిం పెద్దగా అందరినీ బాగా చూసుకుంటూ, ముఖ్యంగా దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పుడు కానీ తర్వాత నాకు కానీ నా తెలుపులో ఎప్పుడు కూడా ఫస్ట్ మీటింగ్ పెట్టేటువంటి వ్యక్తుల్లో మా రియాజ్ గారు ఒకరని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకా పలువురు మాట్లాడారు. ఆయన వారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఏంటంటే నాకు నా సభ్యునిగా ఉన్న మా పెద్ద బాబాకి నా
యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆమె నాకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు 2014 నుంచి నాకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆమె నన్ను ఎంతో చూసుకుని అంతా ఎలా చూస్తారంటే బిడ్డలాగా చూస్తారు. నాకు అమ్మానాన్ని లేకపోయినా బిడ్డలాగా చూసుకుంటూ చేశారు. ఆమె కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఆమె చిన్నగా చూసుకోలేదు. అదొక ముఖ్యం. ఇంకోటి ఏంటంటే నా అన్న ముఖ్యంగా మంచి హృదయం మంచి మనసున్నటువంటి వారు సంతోషిస్తున్నాం. అదేవిధంగా అతను పిల్లలకి ఎక్కువ చాలా ఇక్కడ అనుభవాలు ఉద్యోగం ఉంటుంది. అక్కడ ఉన్న మాస్క్ కట్టించడం. అదేవిధంగా పిల్లలలో పిల్లల సహాయ సంఘాలలో పిల్లలు మాస్క్ గౌరవిస్తారు. అదేవిధంగా ప్రైవేట్ మాస్క్ కూడా ఇలియాస్ గారు అందరూ ఏమాత్రం తీసుకోవాలని చెప్పేసి నా నమ్మకం. ఎందుకంటే 10 సంవత్సరాల వయసులో అతను చదవడానికి వీలు కాని పరిస్థితుల్లో కూడా చదవాలి అనే తపనతో 10th క్లాస్ పూర్తి చేసి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ ఐటీఐ పూర్తి చేసుకుని డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం. ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేటప్పటికీ తన చదువు అనే ఆకాంక్షను ఇంకా పెంపొందిస్తున్నాడు. కానీ ఆయన ఎక్కడ కూడా వీలపడిపోలేదు. బహుశా ఆ పై ఆయనలో ఉండడం వల్లనే వాళ్ళిద్దరి పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా చదివించారు. వాళ్ళిద్దరిని బాగా సెటిల్ చేయగలిగారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ల రాష్ట్ర జేసీ చైర్మన్ మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్బరాజు, రాష్ట్ర ఇంజనీరింగ్ సంఘం నాయకులు రవీంద్ర, హనుమంతరావు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు శంకర్ నారాయణ, శౌకత్ హుస్సేన్, చంద్రశేఖరయ్య, కాంతారావు, ఈఏ క్వాలిటీ కంట్రోల్ నెల్లూరు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాపూరు డిగ్రీ కళాశాలకు పాపకన్ను మధురెడ్డి చేయూతందించారు. కళాశాలలో విద్యార్థులకు అవసరమయ్యే కంప్యూటర్లను అందజేశారు. కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం వక్తలు మాట్లాడారు. రాపూరు మండలంలోని మధ్యలమడు కోడల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నెల్లూరు జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్శి పాపకన్ను మసూదన్ రెడ్డి విద్యార్థుల చదువు కోసం 3,50,000 రూపాయలు విలువ చేసే 10 కంప్యూటర్లను అందజేశారు. కళాశాల ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను దాత మసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతయ్య మాట్లాడుతూ చెడిపోయిన కంప్యూటర్లతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. అడిగిన వెంటనే దాత స్పందించడం సంతోషంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎందుకు చేస్తున్నాను ఏంటనేది నేను ఒక్కటే చెప్తాను. నేను చదువుకున్నది పుట్టింది రాదు. నేను చదివింది కూడా సిబికే గవర్నమెంట్ హై స్కూల్ కాలేజ్. సో నాకు తెలుసు బాధ. పిల్లలకి సబ్జెక్టుల్లో ఏదైనా తక్కువగానే వస్తే ఒక్కొక్కసారి మాకు తెలుగు టీచర్ బ్రహ్మాండంగా ఉండేవాడు. పేరే పేరు టీచర్డే మన తెలుగు మాస్టర్ ఆయన కాడికి ట్యూషన్కి పోయి ఆడ కూర్చొని ఏదో నేర్చుకున్నాం. చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఒక్క మాటలో చెప్తాను. ఒక వ్యక్తి కాడ గుమ్మస్తాగా పనిచేస్తున్నాడు ఒక ఆయన యజమాని కాడ నిలబడే ఉండాలా, చదువుతాడు. ఆయన కొడుకు కలెక్టర్, గుమ్మస్తా కొడుకు. ఈ కార్యక్రమంలో వైకాపా నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దొందో లక్ష్మీనారాయణ రెడ్డి, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం తీసుకువస్తే ఇంకా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని, వెంటనే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 11వ తేదీన విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు ప్రభాకర్, మణి, శివకుమార్, చంద్రయ్య, ప్రసాద్, శశి, బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్ల యొక్క ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలి. ఈరోజు అదాని మాట విని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటను తప్పి వైసీపీ జెండా పట్టుకొని బీజేపీ అజెండాను అమలు చేయడానికి
ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. ప్రజల మీద భారాలు మోపడానికి ఇప్పుడు మళ్ళా 12,000 కోట్ల పైన డిస్కమ్ సంస్థల ద్వారా ఈరోజు ప్రతిపాదన చేపించి దాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోకపోతే ఈ రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుంది. ఏ ప్రజలు విద్యుత్ వాడే పరిస్థితి ఉండదు. చిన్న పరిశ్రమలను మూతపడిపోతాయి. ఈ అంధకారాన్ని మనం అడ్డుకోవాలి. అందువల్ల రేపు 11వ తేదీన అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద తిరుపతిలో సిఎండి కార్యాలయం వద్ద ధర్నానికి ప్రజలందరూ కూడా పాల్గొవాలని, అదాని మీటర్లు వస్తే వాళ్ళ మగాన్ని ఇచ్చి కొట్టాలని, అరుగు కొట్టాలని, ఈ ట్రూ ఛార్జీల పేరుతో కన్నా వాళ్ళు పెంచడానికి ప్రయత్నం చేస్తే గతంలో మనం అనేక సమస్యలు కోల్పోతా ఉన్నాం. ఒక పక్క విపరీతమైనటువంటి ధరలు పెరుగుతూ ఉన్నాయి. అది పెరగడం ఒక పక్క అయితే ఈ కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలోనే ఈరోజు ఏంటంటే ప్రజలు ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పటికే గతంలో వచ్చిన బిల్లుల కంటే కూడా అదనంగా ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉన్నాయి. వాటికి ఒక పక్క ఇది అవుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈరోజు ఛార్జీలు మళ్ళీ పెంచాలని చెప్పి ఒక నిర్ణయానికి ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదైతే అదానీ ప్రభుత్వానికి అదానీకి మోడీ ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడతా ఉందో దానికి ఇక్కడ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో కూడా అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన రెండూ కూడా కలిసి ఈరోజు ఏంటంటే మోడీ ఏం చెప్తే దానికి ఓకే చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈ పద్ధతిలో ఈరోజు ఏంటంటే ధరలు పెరిగిపోయే పరిస్థితుల్లో పక్క ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెరిగినాయనంటే దాని ప్రభావం అన్ని నిత్యావసర వస్తువుల మీద కూడా పడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రోటరీ వెస్ట్ క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు మొక్కలు నాటారు. పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్లబ్ ప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఏడాది భూమి అధిక ఉష్ణోగ్రతకు గురవుతోందని, మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గూడూరు తరఫున ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టాము. మేడం దగ్గరికి వచ్చి ముందు పర్మిషన్ తీసుకున్నాము. హెడ్ మిస్సెస్ గారు ఓకే చేయండి అని చెప్పి ఈరోజు 21 చెట్లు, మామూలుగా చిన్న చెట్లు నాటుతాం అనుకున్నాము. లేదు పెద్దవి నాటితే తొందరగా గ్రోత్ వస్తాయని. స్కూల్కి ఇక్కడ స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా నీడ్ అని చెప్పింది మేడం. ఏదైనా చేస్తాం మేము, కానీ ఈ చెట్లు మీరు బతికించే బాధ్యత మీది. ఈ చెట్లు బతికిస్తేనే మేము ఏం కావాలో చేస్తాం స్కూల్కి. దానిలో ఏం లేదు. ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం పీఈటీ చేతిలో ఉంది, హెడ్ మిస్సెస్ చేతిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇందాక కూడా శ్యామ్ వచ్చి చెప్పేసిపోతున్నారు చెట్లు నీళ్లు పోయట్లేదని చెప్పి. అది పిల్లల చేత మీరు ఏదో విధంగా నీళ్లు పోయించి వాటిని బతికించారంటే పర్యావరణానికి మీరు చాలా హెల్ప్ చేసినట్లయింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. మరియు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణంని రక్షించాలన్న ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో మా రోటరీ క్లబ్ వెస్ట్ ఒక సుమారుగా 21 చెట్లను నాటడం జరుగుతుంది. దీనివల్ల ఎంతో ప్రజలకు ఉపయోగకరమైన విషయం. ఎందుకు అనంటే మన ఆక్సిజన్ పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది కోవిడ్ టైంలో అందరం గమనించాము. ఎంత ఇబ్బందులు పడ్డామో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని మా క్లబ్ ద్వారా చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క అందరూ మన ఈ మధ్య గవర్నమెంట్ అయితే అమ్మఒడి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెట్టును నాటమని చెప్పడం కూడా జరిగింది. అమ్మ లాంటిది చెట్టు అని. ఈ చెట్టుని సంరక్షించినప్పుడే మనం అందరం సమాజంలో బతకగలుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వెస్ట్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరియు మా క్లబ్ జోనల్ ట్రైనర్ అయినటువంటి వాసుగౌడ్ గారికి మరియు పెద్దలు జస్ట్ ఫర్ హ్యూమానిటీ అనే ఒక నినాదంతో ఎవ్రీ ఇయర్ రోటరీ ఇయర్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం విజయభాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి గారు ప్రెసిడెంట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఈరోజు ఏంటంటే పర్యావరణం, వైద్యం, విద్య అనే 3 కాన్సెప్ట్స్తో మేము ముందుకు పోతూ ఉన్నాం మా క్లబ్ తరఫున. దానికి తగ్గట్టుగా డోనర్స్ కూడా మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమానికి 3 ప్రోగ్రామ్స్కి ప్రమోట్ చేయడానికి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి దాతలు కూడా మాకు రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు జడ్పీ బాయ్స్ హై స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది.
పర్యావరణం అనేది మనం రక్షించుకోవాలి. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, బోమిడి శ్రీనివాసులు, సనత్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గిరిబాబు, కృష్ణరాజు, లక్ష్మీనారాయణ, శివకుమార్, కృష్ణారెడ్డి, హెచ్ఎం భారతి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో మేరకు సూపర్ 6 పథకాలని అమలు చేస్తున్నామని, రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయల వంతున నగదు జమ చేయడం జరిగిందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొని రైతులకు నగదు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఫజలుల్లా, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సంచి కృష్ణయ్య, విజయ్ కుమార్ నాయుడు, రఫీక్, గున్నం మసూదన్ రెడ్డి, కనుమూరి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి 20,000 రైతన్నలకు అండగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగానే ఈరోజు అన్నదాత సుఖీభావ కింద మొదటి విడత కింద 7,000 రూపాయలు రైతులకు ఈరోజు అందజేయబోతున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎంతోమంది స్పౌస్ పెన్షన్లు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు అందజేస్తాం. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎంతోమంది నిర్భయంగా బతకడానికి మనకు అవకాశం ఇచ్చారు. ఎలాంటి భయాలు లేకుండా ఈరోజు హాయిగా పెన్షన్స్ తీసుకుంటూ ఎంతోమంది ఉంటున్నారు. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మన సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున వెంకటాచలం సెక్టార్ పరిధిలో ఉన్న 224 అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు ఆమె పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ వెంకటాచలం సెక్టార్ పరిధిలోని వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాల్లో ఉన్న 224 అంగన్వాడీ కేంద్రాల్లో వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో మేలు చేకూరుస్తాయని, తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని ఆమె అవగాహన కలిగించారు. మనుబోలు మండలంలోని చంద్రమౌళి నగర్ నందు అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు జరపడం జరిగింది. ఇది 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెల, ప్రతి సంవత్సరం కొత్త గర్భిణీలు, బాలింతలు వస్తుంటారు. తల్లిపాలు ఇస్తూనే ఉంటారు కదా, ఎందుకు దానికి సపరేట్గా అవగాహన అనేది మీకు ఒకవేళ రావచ్చు డౌట్. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే గర్భిణీలకి, బాలింతలకి పాలు పట్టే విధానం, ఫస్ట్ వచ్చే మురుపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి చాలా వరకు అవగాహన లేకపోవడం వల్ల, ఎందుకంటే ఈ తల్లిపాలు అనేది బిడ్డ పుట్టిన వెంటనే ఇవ్వడం, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలి అనేటువంటి అవగాహన మన పల్లెటూళ్ళల్లో చాలామందికి కొంచెం తెలియక కూడా వాళ్ళు పుట్టిన వెంటనే ఏదో పాలు తీసుకొచ్చి ఇవ్వడం, లేకపోతే ఇంకేదైనా గ్లూకోజ్ నీళ్ళు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి ఇచ్చినందువల్ల ఏంటంటే బిడ్డ పుట్టగానే అంటే కడుపులో ఉన్న వాతావరణానికి, ఆ బిడ్డ కాలిపోయిన తర్వాత ఇక్కడ భూమి మీద వచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే మనం తల్లిపాలు ఇచ్చినట్లయితే ఆ బిడ్డ సురక్షితంగా, క్షేమంగా ఆ బిడ్డ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఆ పాలు ఎలా ఇవ్వాలి, తర్వాత ఎలా పాలు పట్టాలి అనేది కూడా తల్లులకి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, ఏఐఎల్ఎంహెచ్ఓ రమ్య, ఏఎన్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తల సుగుణమ్మ, విజయమ్మ, నిర్మల, మునమ్మ, లక్ష్మి, కుడుముల సుజన, సిహెచ్ఓ రమ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో సూళ్లూరుపేట పట్టణంలో సిపిఐ తిరుపతి జిల్లా ద్వితీయ మహాసభలు వైభవంగా జరుగుతాయని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి మురళి తదితరులు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మహాసభల్లో మొదటి రోజు మహాశ్రామిక ప్రదర్శన జరుగుతుందని, ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభలకు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నాయకులు హాజరవుతారని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరకు బహిరంగ సభ, 4వ తేదీ శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 2వ జిల్లా మహాసభలు సూళ్లూరుపేటలో నిర్వహిస్తూ ఉన్నాం.
భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల శతదిన ఉత్సవాల సందర్భంగా ఆన్వాయితీగా ప్రతి 3 సంవత్సరాలకు ఒక తడవ శాఖ మహాసభలు, మండల మహాసభలు, నియోజకవర్గ మహాసభలు, జిల్లా మహాసభలు నిర్వహించుకొని రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం. అందులో భాగంగా సూలూరుపేట ఈ నెల 3, 4, 5 3 రోజుల పాటు జిల్లా మహాసభలు సూలూరుపేటలో నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి రోజు 3వ తారీఖున సాయంత్రం 3 గంటల నుండి సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీగా బజారీదు నుండి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి గారు, జెల్లి విల్సన్ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు జయలక్ష్మి రామానాయుడు గారు హాజరవుతూ ఉన్నారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, జెల్లి విల్సన్ గారు, హర్నాథ్ రెడ్డి గారు, రామానాయుడు గారు, జయలక్ష్మి గారు 2వ రోజు కూడా ఇక్కడే ఉంటారు. ఈ 2 రోజులు జరిగేటువంటి మహాసభల్లో తిరుపతి జిల్లాలో ఉండేటువంటి సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దేవాలయంలో శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లటూరు గ్రామానికి చెందిన మల్లి వెంకట సుబ్బయ్య, వరలక్ష్మి దంపతులు వ్యవహరించారు. నమో అస్తు. అవునండి, మీ కూడా ఎత్తుకుపోతుంది. ఆయన సర్వం వ్యాప్య నారాయణే విశ్వమేవేదం అక్షసిద్ధిరస్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నగదు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. విధి నిర్వహణలో ఆయన సేవలు భేష్. గూడూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ అధికారి ఇలియాజ్ అహ్మద్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం రద్దు చేయాలి. గూడూరులోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చర్చించిన పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు, నాయకులు. బిడ్డకు తల్లిపాలు శ్రేష్టం. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడిన సిడిపిఓ విజయలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.